Hi friends, good morning అండి. This is your English Vijay. APDSC 2025 సంబంధించి నా దగ్గర ఒక 4 అప్డేట్స్ ఉన్నాయండి. ఆ 4 అప్డేట్స్ ను అందించే ఉద్దేశంతో ఈ వీడియోను మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నానండి. మీరందరూ కూడా మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుండి అమరావతిలో జరిగే సభకు మీ ప్రయాణాన్ని ఈ పాటికే ప్రారంభించుంటారు. ఈ ప్రయాణంలో కూడా 4 అప్డేట్స్ ను అందిస్తున్నానండి. అందులో మొట్టమొదటి అప్డేట్ ఏంటంటే కోర్టును ఆశ్రయించినటువంటి 10 మంది అభ్యర్థులు వారి యొక్క సంబంధిత డిఈఓలను కలవడం జరిగింది. ఇలా మేము కోర్టుకు వెళ్ళామండి, మాకు ఎస్జిటి కాకుండా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వండి అని డిఈఓలను ఆ 10 మంది అభ్యర్థులు అభ్యర్థించడం జరిగింది. డిఈఓల యొక్క స్పందన ఎలా ఉందంటే, మీ యొక్క ప్రతిపాదనలను మేము రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు పంపించాము, అక్కడి నుండి మాకు ఎటువంటి సమాచారం రాలేదు కాబట్టి ప్రస్తుతానికి సెలక్షన్ లిస్ట్ లో ఎలాంటి మార్పులు లేకుండా ఈ అమరావతి సభను కొనసాగిస్తున్నామని ఆ 10 మంది అభ్యర్థులకు తెలియజేయడము జరిగిందండి. అదండి మొదటి అప్డేట్. ఇక రెండవ అప్డేట్ ఏంటంటే, ప్రస్తుతం విజయవాడలో వెదర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, విజయవాడలో ప్రస్తుతం వెదర్ చాలా క్లౌడీగా ఉందండి. కానీ వర్షం వచ్చే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదండి. ప్రస్తుతానికి వాతావరణం బాగా ఉంది, కాకపోతే కేవలం మేఘావృతం మాత్రమే అయ్యిందండి. నేను విజయవాడలో మా స్నేహితుడు ఉన్నాడండి, అక్కడ నేను ఫోన్ చేసి కనుక్కొని మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రస్తుతం విజయవాడ వాతావరణం సభకు అనుకూలంగానే ఉందండి. ఆ తర్వాత మూడో విషయం అండి, నిన్న రాత్రి 2 గంటలకు ఒంగోలులో స్వల్ప భూకంపం అనేది సంభవించడం జరిగిందండి. మన డిఎస్సి అభ్యర్థులకు కానీ సాధారణ ప్రజానీకానికి కానీ ఎవరికి కూడా ఇబ్బందులు కలగలేదండి. కాబట్టి మన అమరావతి సభకు కూడా ఎటువంటి ఆటంకాలు లేవండి. ఒంగోలులో ఎవరికి ప్రమాదం జరగలేదు కాబట్టి మన డిఎస్సి అభ్యర్థులు కావచ్చు, సాధారణ ప్రజానీకము అందరూ కూడా క్షేమంగా ఉన్నారండి. ఇక 4వ అప్డేట్ ఏంటంటే, మన అమరావతిలో జరిగే సభకు పవన్ కళ్యాణ్ గారు హాజరవుతారా లేదా అనే విషయమే ఒక చిన్న సందేహం ఉందండి. ఎందుకు ఆ సందేహం అంటే, పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారండి. ఒకవేళ ఆయన ఆరోగ్యం సహకరించింది అనుకోండి, ఖచ్చితంగా సమావేశానికి హాజరవుతారు. ఒకవేళ ఫీవర్ ఎక్కువైంది అనుకోండి, మేబీ సభకు హాజరు కాలేకపోవచ్చండి. ఇదండి ఏపీడిఎస్సి 2025 సంబంధించినటువంటి అప్డేట్స్. ఇక చివరిగా ఈ వీడియో యొక్క కన్క్లూజన్ ఏంటంటే, అమరావతిలో జరిగే సభ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగే ప్రసక్తే లేదండి. 100% అమరావతిలో సెప్టెంబర్ 25వ తేదీన సభ జరుగుతుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా అటెండ్ కావాలని ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తున్నానండి. ఈ అప్డేట్స్ వల్ల మీరు లబ్ధి పొందారు అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. బై బై.